కి అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ కి నమస్కారం. నథింగ్ ఇస్ రీలర్ బ్లాక్ బస్టర్ performance సార్. Love you too, love you too, love you too. ఓకే, కొంచెం మాట్లాడు. రత్నం గారు అందరికీ నమస్కారం. నేను ట్రైలర్ చాలా బాగుంది కదా. ముఖ్యంగా ఏం రత్నం గారు, జ్యోతికృష్ణ గారు 5 years స్ట్రగల్ చేసి చేసిన సినిమా ఇది. జూలై 24th సినిమా అందరూ ఇంకా ఎంజాయ్ చేస్తారు. అందరికీ కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ గారు. ఎస్, అండ్ మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి హరిహర ఆంది వచ్చేసింది. ఆంది అంటే తుఫాన్, ఆ తుఫాన్ మీరే. థ్యాంక్స్. ఈరోజు ట్రైలర్ లాంచ్ రాక 100 మంది గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆ 100 మంది ఎవరు నాకు తెలియదు, వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. కానీ ఆ 100 మంది ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి చాలా నెగిటివ్గా తప్పుతున్నానే ఉన్నారు. ఈ సినిమా రాదు, ఆ సినిమా ఆగిపోయింది అని ఎదురు నెగిటివ్ కమెంట్స్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ ఒకటి చెప్తున్నాను, ఈ సినిమా మొదలై 5 ఏళ్ళు అయింది. ఈ 5 ఏళ్ళు 2 పెండమిక్ అడ్డొచ్చింది. ఆ 2 పెండమిక్ని అడ్డొచ్చినా మా వర్క్ ఆగలేదు, మేము చేసుకుంటూనే ఉన్నాం. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, ఒక మంచి ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. మా పవర్ సార్ ఒక్క సీట్ నుంచి 100% స్ట్రైక్ రేట్లో గెలిచారు. డిప్యూటీ సీఎంగా ఎదిగారు. అయినా వాళ్ళు ఆపలేదు, ఎదురుగా చేస్తూనే ఉన్నారు. కానీ మేమేం మాట్లాడకుండా మా పని మేము చేసుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే మాకు తెలుసు, మీకు తెలుసు, ఇది వాళ్ళు రాసే పిచ్చి రాతలు, లేకపోతే వాళ్ళు చెప్పే నెగిటివ్ కమెంట్స్, ఇది ఒక చిన్న గుడిచి కాదు, ఒక కంచికోట. ఏది పవర్ స్టార్ సినిమాని ఏది ఆపలేదు. అండ్ అభిమానులైన మిమ్మల్ని ఎవరు ఆపలేరు. అండ్ చాలా మంది ఈ సినిమాకి చాలా బడ్జెట్ ఎక్కువైంది, వర్కౌట్ అవుతా అన్నారు. అండ్ వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, మన పవన్ సార్ ఇమేజ్కి ఎంత చేసినా తక్కువే. అంతకంటే ఇక్కడ తెలిసి రత్నం సార్ ఉన్నారు, ఆయన సినిమా అన్ని హై బడ్జెట్లే, ఓవర్ బడ్జెట్లే, అన్ని 2 ఏళ్ళు 3 ఏళ్ళు. కానీ అన్ని సినిమాలు చూస్తే జీన్స్, భారతీయుడు, బాయ్స్, ఆయన ఒకే ఒకడు, అన్ని పెద్ద సినిమాలు ఇండియా మొత్తం తిరిగి చూసేలాగా అన్ని భాషలు హిట్ చేశారు. అలాగే ఈ సినిమా కూడా ఉండిపోతుంది. వాళ్ళందరూ నేను చెప్తున్నాను, ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్ అప్పట్లో 2004, అప్పట్లో 2000లో కిసి సినిమా ఫస్ట్ హైయెస్ట్ కలెక్షన్. దాని తర్వాత ఫస్ట్ 100 crores బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తెలుగు సినిమాలో గబ్బర్ సింగ్, అది పవన్ స్టార్ అంటే. నెక్స్ట్ మన సినిమా 100% సైట్ అయితే కొట్టబోతున్నాం. అండ్ ఈ సినిమా నేను ఒక్కనే చేస్తే తప్పు. ఈ సినిమాకి మంచి గ్రౌండ్ ప్లాన్ వేసి ఒక బేస్ క్రియేట్ చేసిన కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ గారు మా అప్స్ అండ్ డౌన్స్ మాతో ఉండి ఈ సినిమా చేయడానికి మాతో ట్రావెల్ చేసిన దానికి ఆయన ఇన్వాల్యుబుల్ టైం అండ్ సపోర్ట్ మీద చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులు ఇంత దూరం వచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి.
ఈ సినిమా ఇంత డిలే అవడం కారణం మంచి ప్రయత్నం మీకు మంచి సినిమా అందించాలని. అండ్ ఈసారి మటుకు డేట్ మారదు, ఇండస్ట్రీ రికార్డ్స్ మారుతుంది, ఆంధ్ర వస్తుంది. థ్యాంక్ యూ. మీరెవరు ఎదురు చూడలేదు కానీ ఎలా ఉంటుందని చూసుకుంటూ కళ్యాణ్ గారికి ఇంతవరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫుల్ యాక్షన్ గా ఆయన మీదే ఉన్న సినిమా మొదటి సినిమా ఇది ఆయన తోటి ఫ్యామిలీ సినిమా తీయాలని ఖుషి అప్పుడు అనుకున్నాను నేను. ఖుషి హిందీలో ఏమైనా అడిగితే వద్దానా నేను. ఇప్పుడు ఈ సినిమా ఇలా తయారైంది. ఇప్పుడు ఇది సినిమా మాత్రమే. సినిమా రిలీజ్ అయిన తర్వాత జనంలోకి వెళ్ళాక ఇది పబ్లిక్ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా ఇది చరిత్రను గుర్తు చేస్తుంది, చరిత్రను గుర్తు చేసే సినిమా ఇది. ఎందుకంటే ఈ మధ్యనే చావా అనే సినిమా రిలీజ్ అయింది. చావా ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ బయోపిక్ ఎంతవరకు ఎవరికి తెలియదు. సడన్ గా సినిమా రాగానే చాలా మంది ఏడ్చారు సినిమా చూసి, సినిమా కనెక్ట్ అయింది. సో ఈ సినిమా కమర్షియల్ సినిమా. కాసేపు సైలెంట్ గా ఉంటే మాట్లాడతాం ప్లీజ్. సైలెంట్. మీ అందరూ ఇప్పుడు దాకా ఓజీ 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 అన్నారు. కానీ మీరెవరికి హరిహర వీరమల్లు గురించి ఇంతవరకు తెలియదు. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు చూశారు ఎలా ఉంది. అది సినిమా అంటే ఈ క్రెడిట్ మొత్తం మా జ్యోతి కృష్ణకే తనకే మొత్తం ఇంత కష్టపడి రాత్రి పగళ్ళు పనిచేశాడు. కళ్యాణ్ గారు మెచ్చుకున్నారు, నేను చూసుంటారు. ఇంకా రాత్రి పగళ్ళు ఈ సినిమాని ఈ లెవెల్లో తీసుకొచ్చి అప్రిషియేట్ చేశారు. సో డెఫినెట్గా ఇది రేపు సినిమా చూస్తే ఇంతకు 2 గంటలు 4 గంటలు 5 గంటలు ఉంటుంది సినిమా, ఏమాత్రం తక్కువ ఉండదు. ఇది అందరూ సెలబ్రేట్ చేసుకునే సినిమా. ఇది 10 సార్లు చూస్తానని చెప్తున్నారు. 10 సార్లు చూస్తారా? ఓకే, మీరే కాదు మేము కూడా చూస్తాం. ఎందుకంటే నా అన్ని సినిమాల్లో పాటలు హిట్. జెంట్ల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు, ఒకే ఒకడు, ఖుషి, అన్ని సినిమాల్లో. అట్లాగే ఇటువంటి సినిమాలో కూడా పాటలు హిట్ అయినాయి. దీనిలో కూడా పాటలు హిట్. మ్యూజిక్ హిట్ అయితే సినిమా పెద్ద హిట్ అవుతుంది తప్పకుండా. మళ్ళీ ఈ అందరూ మాట్లాడిన తర్వాత ఇంకోసారి ట్రైలర్ కామ్గా చూడండి, అరవకుండా చూడండి, కామ్గా చూడండి, అప్పుడే అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు దాకా మీరందరూ పవర్ స్టార్ అన్నారు. ఈ సినిమాతోటి రియల్ స్టార్ ఆయన సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా రియల్ స్టార్ అయినా నిజంగా చేసి చూపిస్తున్నారు. అందరూ సినిమాలోనే హీరోగా ఉంటారు, కానీ నిజ జీవితంలో కూడా హీరో. ఆయన రియల్ హీరో. ఈ సినిమా ఎక్కడికో ఆయన ఉన్నత శిఖరాలకి ఇండియా మొత్తం గుర్తు చేస్తుంది ఈ సినిమా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హరిహర వీరమల్లు. అబ్బేశ్వర్ అంటే బొమ్మ. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ దయాకర్ రావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎలా ఉంది ట్రైలర్? ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఏంటిది? ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఎప్పుడు వస్తుంది? 24 వస్తుంది. ఆ రోజు అసలైన పండుగ జరుపుకోవచ్చు. అంతేనా? ఒకసారి దీంట్లో మీకు విజువల్స్ ఎలా ఉన్నాయి? కళ్యాణ్ గారి ఫైట్స్ ఎలా ఉన్నాయి? కళ్యాణ్ గారి లుక్ ఎలా ఉంది? ఇది 6 సంవత్సరాల యొక్క
6 సంవత్సరాలుగా మెగాసిరా ప్రొడక్షన్ యొక్క మొత్తం టీం యొక్క కష్టం ఇది. 6 సంవత్సరాలు కష్టపడితే ఈ అవుట్పుట్ వచ్చింది. ఇది మీకు కేవలం వినోదాత్మకంగా మాత్రమే కాకుండా ఇంకొక అంశం కూడా చెప్పదలుచున్నా. దీంట్లో చాలా చిన్న అంశమే. కళ్యాణ్ గారు ఏదైతే చెప్తున్నారో ఆయన కేవలం అందరి నాయకుల్లాగా మాటలు చెప్పరు. ఆయన హృదయంలోనికి వస్తాయి ఆయన మాటలు. అంతేనా? ఆయన హృదయంలోనికి వచ్చే మాటలకు ప్రతిరూపంగా ఉంటుంది ఈ సినిమా. ఆయన ఏదైతే చెప్తున్నారో సనాతన ధర్మం గురించి చెప్తున్నారో ఆ ధర్మాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుంది ఈ సినిమా. కాబట్టి ఈ సినిమాలో అన్నీ ఉంటాయి దీంట్లో. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, విజువల్స్ ఉంటాయి, అదేవిధంగా ఒక మంచి సందేశం కూడా ఉంటుంది. మన చరిత్ర మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా జనవరి 24 థియేటర్లో ఏం చేయాలి? థియేటర్ దగ్గర పండుగ చేసుకోవాలి. జూలై 24 థియేటర్లో పండుగ చేసుకోవాలి. మనం చేస్తున్నామా? జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఓవర్ ఎమోషన్లో ఓవర్ ఎక్సైట్మెంట్లో అలానే సారు. కళ్యాణ్ గారు మీద ఉన్న అభిమానం, మీరు చూపించిన అభిమానం అలా చేసింది. అండ్ ఇప్పుడు నమస్కారం. ట్రైలర్ నచ్చిందా మీకు? పవర్ఫుల్గా ఉందా? నేను ఒక్కసారి జై పవర్ స్టార్ అంటా, మీరు పవర్ స్టార్ అనాలి. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో అసుర హననం పాట మీకు నచ్చింది అనుకుంటున్నాను. అందరికీ పొగరు విడని మతకజం, అదురు బెదిర ముజ్జకం, గురిని గెలుపు అంబకం, పదులుగున్న అంకుశం, భరత మాత నిధికి రాత మార్చి తీనకం. అదే పవన్ కళ్యాణ్ గారు అంటే. మీరు 3 మినిట్స్ చూసిన ఈ ట్రైలర్కి ఎలా ఉంటే 3 అవర్స్ సినిమాకి ఎలా ఉంటుందో ఆలోచించండి మీరు. ఈ సినిమా కోసం మా జ్యోతికృష్ణ గారు ఎంత కష్టపడ్డారో మేము దగ్గర నుంచి చూసాం. అలాగే మీరు జ్యోతికృష్ణ గారు అంటే జ్యోతి అనుకున్నారేమో జ్వాల. ఈ సినిమా తర్వాత ఆయన ఏంటో మీకు అర్థమవుతుంది. అలాగే మా ఏఎం రత్నం గారు మన భారతదేశంలో ఎన్నో గొప్ప సినిమాలు అందించిన లెజెండరీ ప్రొడ్యూసర్. 5 ఇయర్స్ కష్టపడి ఎంతో క్వాలిటీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇది వరకు ఎప్పుడూ పోషించని పాత్రని ఎప్పుడూ ఎన్నుకొని నేపథ్యాన్ని ఎన్నుకుని ఇంత బాగా ఇంత మంచి సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఆయనకి మనం అందరూ రుణపడి ఉండాలి. ఆ రుణం తీసుకోవాలంటే ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. దాన్ని మీరు చేయాలి. అలాగే కీరవాణి గారు మ్యూజిక్, మీరు ఇప్పటికే 4 పాటలు విన్నారు. 4 పాటలు నేల నలుచెరుగులా ఉర్రూతలు ఇస్తున్నాయి. నాకు అసురహనం పాట రాసేందుకు అవకాశం ఇచ్చిన మా జ్యోతికృష్ణ గారికి, కీరవాణి గారికి, ఏఎం రత్నం గారికి, ముఖ్యంగా ఆ పాటని చాలాసార్లు విని మెచ్చుకున్న మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన అనుదీప్ గారికి, మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. పవర్ స్టార్ అంటే పోరాటం ప్లస్ పౌరుషం, ఈ 2 కలిపితే హరిహర వీరమల్లు. జై హరిహర వీరమల్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆవిడ చాలా బాగున్నారు. ఈ సినిమాలో ఆమెకు చాలా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఈ సినిమా చాలా పేరు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు దేశాల గారు. ఎస్